2024వ సంవత్సరం జూన్ 24వ తేదీ ఒక స్టూడెంట్ కష్టపడి సంపాదించుకున్న కాలేజ్ సీట్ని నిలుపుకోవాలంటే ఫీజు కట్టాల్సిన ఆఖరి తేదీ. ఎక్కడో మారుమూల తండాలో పుట్టిన దళిత బిడ్డ అయిన అతనికి 17,500 రూపాయల ఫీ అనేది ₹1,00,000తో సమానం. అతని తండ్రి ఒక ఫ్యాక్టరీలో రోజువారీ కూలి, అమ్మ పొలంలో కూలి పని చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్రామంలో అందరి దగ్గర ఎంతో కొంత డబ్బులు పోగేసి ఆన్లైన్లో కట్టడానికి టౌన్లో ఉన్న నెట్వర్క్ సెంటర్కి పరుగున బయలుదేరాడు. ఆ యువకుడు సాయంత్రం 5 గంటల లోపు ఫీజు పే చేయాలి. కానీ అతను నెట్ సెంటర్కి చేరుకునే లోపే సమయం 4:45 అయ్యింది. ఫీజు కట్టడానికి వివరాలు ఇస్తూ ఉండగా సర్వర్ ప్రాబ్లంతో సమయం అయిపోయిందని మెసేజ్ వచ్చింది. అంతే, 2 సంవత్సరాలు అతని కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది. ఈ కాలేజ్ కాకపోతే వేరే కాలేజ్ అనుకోవడానికి అదేమీ అల్లాటప్ప కాలేజ్ కాదు. ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి కాలేజెస్లో ఒకటి ఐఐటి ధన్బాద్. అలాంటి కాలేజెస్లో అడ్మిషన్స్ పొందడానికి రాసే జేఈఈ ఎగ్జామ్లో అతను 2వ అటెంప్ట్లో క్వాలిఫై అయ్యాడు. అండ్ అదే ఆఖరిది కూడా. అలాంటి ప్రతిష్టాత్మకమైన కాలేజ్లో ఇంజనీరింగ్ చేయాలనే అతని కల నెరవేరిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముజఫర్నగర్ జిల్లాలో టిటోరే అనే గ్రామంలో అతుల్ కుమార్ అనే 18 ఏళ్ల యువకుడు ఉన్నాడు. అతనిది నిరుపేద కుటుంబం. అతని తండ్రి 450 రూపాయలకి ఒక ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. అమ్మ పొలం పని చేసుకుంటూ ఒక చిన్న కుట్టు మిషన్ నడుపుకుంటుంది. అతను ఎంతో కష్టపడి చదివి పేరున్న కాలేజ్లో ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలని కలలు కన్నాడు. పేదరికం అతని కలలకు అడ్డు కాలేదు. అతను కలలు కన్నట్టుగానే కష్టపడి చదివి జేఈఈ ఎగ్జామ్లో 1500 లోపే ర్యాంకు తెచ్చుకొని ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కాలేజెస్లో ఒకటైన ఐఐటి ధన్బాద్లో కౌన్సిలింగ్లో సీట్ తెచ్చుకున్నాడు. ఆ సీట్ కన్ఫర్మ్ అవ్వాలంటే జూన్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు 17,500 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అతనిది నిరుపేద కుటుంబం వల్ల ఆ డబ్బు అనేది సర్దుబాటు కాలేదు. కానీ ఎలాగలా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి తలో చెయ్యి వేయడం వల్ల ఆ డబ్బులు ఆఖరి తేదీ రోజు జమైనాయి. అయితే అవి చెల్లించే లోపే సర్వర్ ప్రాబ్లం వల్ల సమయం అనేది అయిపోయింది. దాంతో అతను ఎంతో నిరాశకు గురయ్యాడు. మామూలుగా మనమైతే మన అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటాం. కానీ అతను అక్కడితో ఆగలేదు. ఈ జేఈఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది నిర్వహించే వాళ్ళ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఆ హైకోర్టులో వాళ్ళ పరిధిలో లేదని ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుకి వెళ్ళమన్నారు. అతను పట్టు వదలని విక్రమార్కుడిలాగా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. సుప్రీంకోర్టు అతని పట్టుదలని చూసి అభినందించింది. మామూలుగా అయితే ఇలాంటివి అనుమతించడానికి వాళ్ళ పరిధిలో లేదని, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకి, అందులోనూ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు వారి ఉన్నత విద్యకు అడ్డు కాకూడదని రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు లభించిన విశిష్ట అధికారాన్ని ఉపయోగించి ఈ యువకుడికి ఆ కాలేజీలో సీటు ఇవ్వవలసిందిగా తీర్పు ఇస్తూ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. ఆ తీర్పు విని అతను నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చిందని, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటానని చెప్పాడు. అతను ఇదే పట్టుదలతో చదివి అతని కుటుంబాన్ని, కుదిరితే ఆ ఊరిని కూడా బాగా చూసుకోవాలని కోరుకుందాం. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది.